లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఆనంద్ గారు చెప్పండి చైత్ర గారు. మీరేమీ అనుకోను అంటే మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. తర్వాత డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో సీతారత్నం గారికి ఇస్తానన్న డబ్బులు ఇచ్చేస్తాను. అప్పుడు ఆవిడకి నా మీద ఉన్న చులకన భావన పోతుంది, నేను ఆమె దగ్గర ఫ్రీగా తింటున్నానన్న ఫీలింగ్ పోతుంది. మహి ఏమో అలా అంటుంది. మళ్ళీ అడ్వాన్స్ అడిగితే ఏంటండి ఆగిపోయారు? ఏం లేదులేండి. అదేంటి? ఊరికే అలా అన్నానండి. కాదు, మీరు మొహమాట పడుతున్నారు. పర్లేదు, మీరు ఏ విషయమైనా అడగచ్చు. అడగండి. ఏం లేదండి, ట్రీట్మెంట్ చేయాలి బామ్మకి. వస్తాను. తనేంటి అలా వెళ్ళిపోయింది? ఏదో అడగాలనుకుంది కానీ అడగలేదు. అమ్మా ఏంటన్నా? అమ్మా, చైత్ర గారు నన్నేదో అడగాలనుకుంటున్నారు కానీ అడగలేకపోతున్నారు. అయ్యో, ఏమై ఉంటుందిరా? అదే అర్థం కాలేదు కానీ తనంత మొహమాట పడింది అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటరే అనుకుంటా. అవునరా పాపం, తను చాలా దూరం నుంచి వస్తుంది కదా, ఎన్నో ఖర్చులుంటాయి. అందుకే ఈ 20,000 తనకివ్వమ్మా. నేనా? అవును, నేనిస్తే మళ్ళీ మొహమాట పడొచ్చు. ఎలాగో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కూడా ఉంది కదా, మంచి డ్రెస్ ఏమైనా కొనుక్కోమను. సరేరా. ఒకవేళ తీసుకోకపోతే శాలరీలో కట్ చేసుకుంటానని చెప్పు. అలాగే చెప్తాను. బాయ్. దానికిప్పుడు డబ్బు అందితే ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళదు. అయినా మా డబ్బులతో దానికి బట్టలేంటి చెప్తా. మామ్, ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నావు మామ్? ఈ డబ్బులు ఆనంద్ చైత్రకిమ్మన్నాడ్రా. వెరీ గుడ్. మామ్, ఇప్పుడు ఆ చైత్ర ఫీల్ అయితే నువ్వు చూడాలనుకుంటున్నావా? అయ్యో, నాకేం అలా లేదురా. మరొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చైత్రకి ఇలా బట్టలకి ఖర్చులకి డబ్బులుంచవనిస్తే ఫీల్ అవుతుందా లేదా? ఫీల్ అవుతుందంటావారా? కన్ఫర్మ్ గా, నో డౌట్. మామ్, గ్యారంటీగా తనలో తను బాధపడుతుంది. మరి ఎలారా? మామ్, ఆ డబ్బుల్ని చైత్రకి ఇవ్వద్దు. అవునరా, పాపం చైత్ర మన వల్ల ఫీల్ అవ్వకూడదు. నేను అస్సలు ఇవ్వనులే. నువ్వు సూపర్ అమ్మా. అలాగే ఫిక్స్ అయిపో, ఓకేనా? హా. ఆనంద్ చైత్ర గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో. అసలు ఏ అమ్మాయి గురించి అంతగా పట్టించుకోనివాడు చైత్రతో బాగానే మాట్లాడుతున్నాడు. ఐడియా. బామ్మగారు, నొప్పి లేకుండానే ఎందుకు అరుస్తున్నారు? ఊరికి అరవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందా? గట్టిగా నొక్కుతున్నావే నువ్వు. బామ్మగారు, నొక్కేది నాకు తెలుసు. ఎంత ప్రెజర్గా నొక్కితే మీకు ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసు. అంటే నేను అబద్ధాలు ఆడుతున్నానా? ప్లీజ్ బామ్మగారు. అమ్మ చైత్ర, రావే నా కోడలా. నువ్వైనా చూడు ఈ చైత్ర ఎలా ఆడుకుంటోందో నాతో.
రాలేదండి. అత్తయ్య గారు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. చైత్ర, నువ్వు ఒకసారి ఇలా రా అమ్మా. మేడం, ట్రీట్మెంట్ సగంలో ఉన్నాను, అయిపోగానే వస్తాను. ఒక్కసారి రా అమ్మా, అర్జెంటు పనుంది. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ వచ్చి రామ్మా, ఒక్క నిమిషం. ఏంటి మేడం? అమ్మా చైత్ర, నా ఇద్దరు కొడుకుల్లో విరాజ్ వాడందరితోనూ కలిసిపోతాడు. వాడికేం కావాలో చెప్తాడు, చాలా క్లియర్గా ఉంటాడు. కానీ ఆనంద్ అలా కాదు. ఎవ్వరికీ ఏం చెప్పడు, ఎవరితోనూ ఏం షేర్ చేసుకోడు, అందరితో కూడా అంతగా కలవడు. అవును, ఆనంద్ గారు చాలా రిజర్వ్డ్. చిన్నప్పటి నుంచి అంతేనమ్మా వాడు. నచ్చిన వాళ్లతోనే మాట్లాడతాడు. పెళ్లి కోసమని ఎన్ని సంబంధాలు చూసినా, ఎంతమంది అమ్మాయిల్ని చూపించినా అస్సలు చూడ్డం లేదు. పెళ్ళంటుంటే తర్వాత చేసుకుంటాను, ఇంకా టైం రాలేదమ్మా అంటాడు. మేడం, ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు? అమ్మా చైత్ర, ఒక్కసారి నువ్వు ఆనంద్తో పెళ్లి చేసుకోమని మాట్లాడొచ్చు కదమ్మా. నేనా? మీరందరూ ఇంతమంది ఉండగా నేనెవరో బయటి మనిషిని అడగటం బాగోదు మేడం. అదేం కాదమ్మా, నీతో మంచిగా ఉంటున్నాడు. నువ్వంటే మంచి అభిప్రాయం కూడా. అందుకే ఒక్కసారి నా కోసం అడుగు చైత్ర. మేడం, నేను అడగటం అస్సలు బాగోదు. ఆయన వ్యక్తిగత విషయంలో నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకుంటారు. అయ్యో, అసలు వాడలా ఏమీ అనుకోడు చైత్ర. ఏమో, నువ్వు అడిగితేనన్నా ఒక క్లారిటీ ఇస్తాడేమో అన్నా చిన్న నమ్మకంతోనే అడుగుతున్నాను. ప్లీజ్ అమ్మా, కాదనకు. మేడం, బాగోదేమో. నా కోసం చైత్ర, ఈ ఒక్క సాయం చెయ్యి చాలు. సరే మేడం, కానీ ఇప్పుడు కాదు. బామ్మగారికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదు మ్యామ్. మీనాక్షి, చిన్ని భోంచేశారా? సరళక్క, రూపక్క భోంచేశారా? చేశామమ్మా. నువ్వు చేసావా? లేదు. ఫ్రెష్ అయ్యిరా, నీకు కూడా భోజనం పెడతాను. మహితో పాటు కలిసి తింటానులేండి. సరే. బామ్మగారు భోంచేశారా? అయిందమ్మా. అవును, సీతారత్నం గారు మర్చిపోయావా? తను ఊరెళ్ళింది కదా. అవును కదా, మర్చిపోయాను బామ్మగారు. కానీ సీతారత్నం గారు లేకపోతే అమ్మ ఒడికి కళే లేదు. అంతా బోసిపోయినట్టుగా ఉంది. అవునమ్మా. ప్రతిరోజు అలవాటైన మనిషి కనిపించకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్నాము అనే భావన వస్తుంది. కరెక్ట్గా చెప్పావమ్మా. ఒక రకంగా నువ్వనుకున్నట్టుగానే నాకు అనిపిస్తుంటుంది. ఇన్ని సంవత్సరాల్లో సీతారత్నం లేకుండా అమ్మ ఒడి ఉదయాన్ని చూడలేదు. సీతారత్నం కూడా అమ్మ ఒడిని విడిచి ఎక్కడికి వెళ్లలేదు. సీతారత్నం గారు ఎంత ముఖ్యమైన పనైతే గాని అమ్మ ఒడిని విడిచి వెళ్ళుంటారు. మనం ఆవిడ లేకపోతే ఎలా ఒంటరిగా ఫీల్ అవుతున్నామో, సీతారత్నం గారు కూడా అమ్మఒడిని విడిచి వెళ్ళినందుకు అలానే ఫీల్ అవుతూ ఉంటారు. అవునమ్మా. సరే, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొనిరా. ఆ మహిని కూడా తీసుకొనిరా, భోంచేద్దురుగాని. అలాగే బామ్మగారు. బయట పిల్లలే సీతారత్నం లేకపోతే అంత వెలితిగా ఫీల్ అవుతున్నారు. ఇక తన కన్న కూతుళ్ళైతే అస్సలు తనని వదిలిపెట్టరు. పోన్లే, ఇన్నాళ్లకి కూతుళ్ళని కలవబోతుంది కదా సీతారత్నం. ఇంక వాళ్లు తనని అర్థం చేసుకుని తనతోనే ఉంటే అంత సంతోషమే. ఎందుకు ఇవాళ నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎగిరి గంతేయాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఎందుకే అంత ఉత్సాహం, అంత ఆనందం? అక్క, ఫైట్ చేయకుండానే ఫ్రీడమ్ వచ్చినంత ఆనందంగా ఉంది నాకు.
అదే ఎందుకు? నేనే కాదు, ఈ అమ్మఒడిలో ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే. ఎందుకంటే ఈ అమ్మఒడికి అమ్మూరు లాంటి సీతారత్నం గారు లేరు కదా. ఆపవే, హ్మ్. నీ ఒక్కదానికే అలా ఉంది, కానీ మిగిలిన వాళ్ళందరికీ నాతో పాటు సీతారత్నం గారు లేకపోవటం ఏదో లోన్లీగా ఫీల్ అవుతున్నాం తెలుసా? అదే నీకు లోన్లీ ఫీలింగ్, నాకు లవ్లీ ఫీలింగ్. ఈ ఒక్క రోజు, ఈ ఒక్క రాత్రి నేను ప్రిన్సెస్ లా, ఈ అమ్మఒడి నా రాజ్యంలా ఫీల్ అవుతాను. ఈ రోజుకి నేనే రూలర్ని, నా మాటే శాసనం. అదేంటే, సీతారత్నం గారు రేపు కూడా రాకపోవచ్చు కదా? బట్ రేపు మహి బిజీ కదా. నువ్వు బిజీనా? ఎందుకో? అయ్యో, నీకు చెప్పలేదు కదా, నాకు జాబ్ వచ్చింది. ఉమ్? హ, జాబా? ఏం జాబే? ఎక్కడా? అమ్మో, అబద్ధాలు చెప్పి ఈవెంట్ మేనేజర్ గా జాబ్ సంపాదించానంటే క్లాస్ పీక్తుంది. ఏంటే ఏం మాట్లాడవు? అంటే జాబ్ రేపు కన్ఫర్మ్ అవుతుంది, అప్పుడు డీటెయిల్డ్ గా అన్ని చెప్తాను. మంచి జాబే కదా? అక్క, మంచి జాబే, నువ్వు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. సర్లే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వెళ్ళి డిన్నర్ చేద్దాం. అలాగే అక్క. ఇవాళ ఆ సీతారత్నం గారు లేరు కదా, బిందాస్ గా భోజనం చేయొచ్చు. బాబు, ఇంకా ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలే అమ్మా. నేను పనుల మీద ఊర్లు తిరుగుతుంటానని నన్ను కలిసినప్పుడు మీరు కనబడితే తన అడ్రస్ ఇవ్వమని ఈ కాగితం ఇచ్చాడమ్మా గోవర్ధను. ఇదేనమ్మా మీరు చెప్పిన అడ్రస్. 100 అయిందమ్మా. చేంజ్ లేదమ్మా. పర్లేదు, ఉంచుకో బాబు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. తెలీదా? ఇంతకీ మీరెవరు? మిమ్మల్నేనండి. మీరెవరు? గోవర్ధన్ గారికి ఏమవుతారు? నేను గోవర్ధన్ గారికి బంధువునవుతానండి. ఓ, బంధువులా? మీకు తెలీదా ఆ పెద్ద పాపకి పెళ్లి
అమ్మాయికి పెళ్ళవుతుందనుకునే టైంలో ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో కానీ గోవర్ధన్ గారి భార్య మంచిది కాదని పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు తెలిసిందే. అంతే, పేటల మీద పెళ్లి ఆపు చేసుకుని పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పిల్ల తల్లి ఎవరో కాని పెద్ద పాప పెళ్లి చెడగొట్టడానికి కారణమైంది. ఆమె చేసిన పాపం తెలియదు కాని పేటల మీద పెళ్లి ఆగిపోయింది. ఆ పిల్లల్ని గోవర్ధన్ గారిని చూసి చాలా జాలేసింది. అప్పుడే గోవర్ధన్ గారికి లక్ష్మి వస్తున్నా. పేటల మీద పెళ్లి ఆగిపోయింది. ఎంత పెద్దిల్లో, బాగా సౌండ్ పార్టీ అనుకుంటా. ఈ ఇంట్లో ఎంగేజ్మెంట్ అంటే నేను బాగా మేనేజ్ చేయాలి.